ఏంటి హడావిడి? సో ఏముంటున్నావు ఈరోజు? ఏముంది, నీ కొడుకు మెనూ ఇచ్చాడు, ఆయనకి నూడిల్స్ కావాలట. సో అదే చేస్తున్నాను అనమాట. మరి సామాన్లు లేవు? తెప్పించాను బ్లింకిట్ లో, వెళ్ళావు కదా నువ్వు. మరి నాకే పడింది దీనికి కూడా. మరి నేను అడిగాను మొన్న నూడిల్స్. ఇద్దరికి కలిపే చేస్తున్నాను. ఠీక్ హై. ఓకే, మొన్న తిన్నావు కదా, బయట బాగాలేదు అన్నావు, అడిగావు కదా. సో నీ కొడుకు కూడా అడిగాడు ఈరోజు, అందుకే ఇద్దరికి కలిపి హోంప్రదంగా చేస్తున్నాను. ఓకే, సో మన వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తావా నువ్వు ఎలా చేస్తావో కూడా? ఏముంది, ముందు అన్ని వెజిటేబుల్స్ అన్ని కడుక్కోవాలి, నూడిల్స్ బాయిలింగ్ పెట్టుకోవాలి. ఆ బాయిలింగ్ ఇంపార్టెంట్ నూడిల్స్ చేయడంలో. కొంచెం మెత్తగా అయినా కూడా మొత్తం నూడిల్స్ అంతా సేమియా ఉప్మాలా అవుతుంది. ఈడప్పుడే అయిపోయిందని తీసుకుంటున్నాడు కూడా. భలే ఉన్నాయి వెజ్జీస్, కానీ ఎంతైనా భలే కట్ చేస్తావు బేబీ నువ్వు. ప్రొఫెషనల్ షెఫా మజాకా? ట్రూదో. చాలా రోజులైంది నేను కూడా చేసి. ఈ మధ్య కుకింగ్ సైడ్ వెళ్ళట్లేదు ఎక్కువ. క్యాబేజ్ మాత్రం నువ్వు కట్ చేసేస్తే నేను కోయగలను, కానీ ఇంత పెద్దదైతే నేను కోయలేను. బట్ వెజ్జీస్ చాలా గట్టిగా ఉంది, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి వెజ్జీస్ అయితే. ఇది ఎందుకు ఇలా కట్ చేస్తున్నావు? పొడుగ్గా వస్తున్నాయి కదా నూడిల్స్ కి, పొడుగ్గా ఉంటే బాగుంటుంది. ఇవే నూడిల్స్ లా ఉన్నాయి. ఎగ్స్ ఎన్ని వేస్తున్నావు ఏంటి? 2 వేస్తున్నాను. ఓ, సో యూఆర్ మేకింగ్ ఎగ్ నూడిల్స్. మళ్ళీ జోన్ ఎక్కువ ఉంటే తిండు, ఎగ్ ఎక్కువ కనిపిస్తుంటే. ఓకే, సో ఫస్ట్ ఎగ్ వేసి దాంట్లో నూడిల్స్ వేసేస్తావా? అవును, చిన్న చిన్నగా స్క్రాంబుల్డ్ ఎగ్ చేసుకున్నట్టు చేసుకోకూడదు, కొంచెం పెద్ద పెద్దగా ఉన్నట్టే ఉండాలన్నమాట. అంటే కొంచెం తగులుతూ ఉండేలాగా. యాక్చువల్లీ నేను చేస్తున్న పోర్షన్ కి 2 ఎగ్స్ కొంచెం తక్కువే, కాకపోతే ఇగో నీ కొడుకు తిండు, అందుకని కొంచెం తక్కువ వేస్తున్నాను అనమాట. నాకు ఎక్కువ వేయాల్సిందిగా. నీకు కావాలంటే సపరేట్ గా ఆమ్లెట్ వేస్తాను, తింది. అంతేలే, ఎంతైనా మమ్మీకి కొడుకులే ఎక్కువలే. అవునండి, మా కాళ్ళే ఎక్కువ. సో ఇప్పుడు ఏంటి, వెజ్జీస్ అన్ని ఫ్రై చేసేస్తావా? ఫస్ట్ క్యాబేజ్ క్యారెట్ వేసుకోవాలి, కొంచెం టైం పట్టేది అదే. చూసావా, నేను అంత మంచి హస్బెండ్, నీకోసం ఉల్లిపాయలు కూడా కోసాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేనే చేశాను అంతా, బట్ సొల్లు. బట్ తను నేను చేయి కడుక్కుంటున్న గ్యాప్ లో నువ్వు ఇలాగా చేయడం అస్సలు కరెక్ట్ కాదు. లేకు పక్కకి. ఓకే, అవసరం లేదు. లేగు 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 లేగు, నువ్వు వద్దు లేగు. నీకు హెల్ప్ చేస్తుంటే హెల్ప్ కూడా వద్దంటావు, అంతా నువ్వే చేసినట్టు బిల్డప్ కావాలంట. సరే చేయలే, నువ్వే చెయ్యి. సో ఇప్పుడు ఏంటి, ఆమ్లెట్ అంతా చూసావా, ఎగ్ వేసాను, పెద్ద పెద్దగా ఎక్కువైపోయినట్టుంది. అందుకే కొంచెం పక్కకు తీసి స్ప్రింగ్ రోల్స్ షీట్స్ తో వేరే ఐటమ్ కూడా చేస్తాను. ప్రస్తుతానికి నూడిల్స్ చూడు. అంటే ఈ ప్లాన్ కూడా ఉందా, ఎక్స్ట్రా మెనూవా? ఇంతకీ ఏంటి 2 ఫోర్క్లు వాడుతున్నావు? అంటే ప్రొఫెషనల్ గా చేసినప్పుడు పెద్ద చైనీస్ కడాయి, ఓక్, దానికి ఒక స్లైసర్ ప్రొఫెషనల్ గా చేశాను. ఇప్పుడు ఇంట్లో ఏం లేవు కదా. మధ్యలో నువ్వు చాలా వేసేస్తున్నట్టున్నావు, ఏంటవి? సోయా సాస్, వైట్ పెప్పర్ వేసాను, కొంచెం చిల్లీ వినీగర్ వేసాను, ఎక్కువ వేయట్లేదు, జోన్ కూడా తింటాడు కాబట్టి. అవును, ఇప్పుడు బయట ఇప్పుడు నేను నూడిల్స్ తింటున్నాను. నూడిల్స్ ఆర్డర్ అంటే ఏదో రంగుల్లో వస్తాయి, కొన్ని గ్రీన్, రెడ్. ఇప్పుడు మనది ఇలా ప్లెయిన్ గా ఎందుకు ఉంటుంది, బయట ఎందుకు అంత? నువ్వు అదే సోయా సాస్ వేస్తున్నట్టు. నేను ఎక్కువ వేయట్లేదు, వాళ్ళని షెజ్వాన్ అని చెప్తారు, బంట్ గార్లిక్ అంటారు, ఎక్కువ సోయా సాస్లు వేస్తారు. మనకి ఎందుకు, వీడు తింటాడు కదా బాబు, అందుకని చెప్పి అన్ని తక్కువ చేసి వేస్తున్నాను అనమాట. కానీ టేస్ట్ అయితే నీకు బయట తిన్నట్టే వస్తుంది ప్రొఫెషనల్ గా. యూ నో మై టేస్ట్ నో. ఎనీవేస్, ఇదిగో నేను స్ప్రింగ్ ఆనియన్ వేసాను, కలిపేసాను. సో టోటల్ గా నూడిల్స్ అన్నది అయిపోయింది అనమాట. పైన కొంచెం గార్నిష్ కి ఇంకొంచెం వేస్తున్నాను, కలర్ఫుల్ గా ఉంటుందని. ప్లస్ పర్సనల్ గా నాకు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఇష్టం. ఇప్పుడు స్ప్రింగ్ రోల్స్ కి ఎక్కువ అవసరం లేదు, మరీ గార్లిక్ గా అవసరం లేదు, కొంచెం చపాతీ లాంటివి కావాలా, అలాంటిదే ఇంచుమించు. కాకపోతే రైస్ పేపర్ రోల్స్ అనమాట అవి. ఇదిగో గార్లిక్ టాస్ చేసి, మరీ నల్లగా అయిపోతే చేదొచ్చేస్తుంది. సో ఇందాక మిగిలిపోయిన కర్రీని ఇలా వాడుతున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ, అది ఎక్కువ అయిపోయింది కాబట్టి. ఇదిగో వైట్ పెప్పర్ వేసాను, లైట్ గా సాల్ట్ వేసాను. చేసి పెడుతుంటే మళ్ళీ మాకేనా ఇలాగా కౌంటర్ లో? ఇదేంటి మళ్ళీ వేస్తున్నావు ఈ కర్రీలోకి? కొంచెం ఇందాక నూడిల్స్ వేసాక వేసా. ఇక్కడ నేను దీని గురించి మాట్లాడాలి. మా ఆవిడ భయ్య ఈ టీ ఏదైతే ఉందో
మామూలు టీలు తాగదమ్మా, ఓన్లీ ఈ పూల్ టీ తాగుతాను అనమాట. ఈ పువ్వులతో ఏవేవో టీలు తాగుద్ది. ఈ మధ్య కొత్తగా కాన్సులు అదేదో టీ ఉంటది భయ్యా, అబ్బా దరిద్రంగా ఉంటది. నాకైతే ఇంత బతుకు ఏందా ఈ పూల్ నీళ్ళు తాగుతుంది ఏంటి అనుకుంటాను. జాస్మిన్ టీ చాలా మంచిది. కెమమైల్ టీ, జాస్మిన్ టీ, బ్లూ టీ బాగుంటాయి. ఏంటి ఇంత వేసేస్తున్నావు ఈ స్ప్రింగ్ ఆనియన్స్? ఆ స్ప్రింగ్ ఆనియన్స్ ఎంత వేస్తే అంత టేస్ట్. చైనీస్ అన్నాక కొంచెం గార్లిక్, స్ప్రింగ్ ఆనియన్స్, జింజర్ పెద్ద పెద్ద పీసులు ఉంటాయి. పర్సనల్ గా నాకు జింజర్ నచ్చదు కాబట్టి నేను వేసుకోలేదు. మీకు కూడా ఎలిమినేట్ చేస్తాను. ఇదిగో ఇది రైస్ పేపర్ అంటాం అనమాట. కేకుల మీద కూడా పెడతాం ఇంచుమించు అలాంటి. అది వేరమ్మా, ఇది వేరు. అది ఫుడ్ ఈ మధ్య కేక్స్ చేయడం మొదలు పెట్టాక ఈ ఫుడ్ అంతా బాగా తగ్గించామా కొంచెం. ఇవి కూడా చెయ్యాలి కానీ లేదులే, నీ ఇంట్రెస్ట్ ఎక్కువ అక్కడే పెట్టు, ఎందుకంటే అదే మన మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కదా ఇది. సర్లే ఇప్పుడు చూడు, ప్రస్తుతానికి ఇలా వేసాను కదా, సో సెంటర్ లో పెట్టి దాన్ని ర్యాప్ చేస్తాను అనమాట. యాక్చువల్లీ స్ప్రింగ్ రోల్ అంటే మనం పొడుగ్గా రోల్ చేసుకుంటాము, దాన్ని సిగరెట్ రోలింగ్ అంటాం అనమాట. సో అలా రోల్ చేసుకుంటాం. నేను అట్లా చేయట్లేదు, నేను డంప్లింగ్ లాగా మామూలుగా స్క్వేర్ షేప్ లో చేసేస్తాను. మోమోస్ కాదు, ఏదో పేరు పెట్టలేదు, జనరల్ గా మిక్స్ మిగిలింది కాబట్టి ఏదో చేస్తున్నాను. పోయి తిను. ఓకే గైస్, దీనికి మీరే ఏదైనా పేరు పెట్టండి. సో ఇప్పుడైతే మా ఆవిడ దీన్ని ఇలా ఏదో చేసి ఫ్రై చేస్తావా ఇప్పుడు దీన్ని? జస్ట్ షాలో ఫ్రై. స్ప్రింగ్ రోల్ అంటే డీప్ ఫ్రై చేసుకుంటాం, నేను అంత ఆయిల్ పెట్టదలుచుకోలేదు, అందుకని లైట్ గా కొంచెం ఆయిల్ వేసి. అంటే నీ కోసం హెల్త్ కేరా, మా కోసం హెల్త్ కేరా? ముగ్గురు కోసం. ఐఎమ్ నాట్ దట్ సెల్ఫిష్, యు నో. ఓకే, నీదర్ am I. when did I say? ఆల్మోస్ట్ అలాగే మాట్లాడేసావులే. సర్లే వ్యూయర్స్, నేను సెల్ఫిష్ అయితే కాదండి. ఓకే, సో ఇక్కడైతే మా ఆవిడ ఇప్పుడు షాలో ఫ్రై అని ఏదో చేస్తుందట, వీటితో ఈ డంప్లింగ్స్ అంటుంది, ఏదో మిగిలిపోయిన డంప్లింగ్స్ అని నేను అంటాను. సో ఓకే, ఇవి కాకుండా ఇంకేంటి మన మెనూలో ఈరోజు? టమాటో సూప్. అది చూపించట్లేదా? నువ్వేం వీడియో తీయదు, ఇప్పటికే లేట్ అయిపోయింది, వాడు ఆకలేస్తుంది అంటున్నాడు. ఓకే, బట్ మై మౌత్ ఇస్ ఆల్రెడీ వాటరింగ్. చాలా అంటే ఇది బాగుంటది ఫ్రెండ్స్, తక్కువ ఆయిల్ పడుతుంది అండ్ ఆల్సో షాలో ఫ్రై కాబట్టి. మిగిలిపోయిన దాంట్లో ఇది ఒక్కటే కాదు, మిగిలిపోయిన ఏ కూర అయినా ఇలా రైస్ పేపర్ వేసి చేసేస్తే బాగుంటది అంటావా? అన్ని బాగోకపోవచ్చు, కొన్ని బాగుండొచ్చు. అయినా ఇప్పుడు ఎందుకు, అయిపోయింది కదా, నువ్వు టేస్ట్ చేయండి, నువ్వు నీ కొడుకు ఇద్దరు. ఎలా ఉందో చెప్పు. ఎలా ఉంది, నచ్చిందా? చాలా బాగుంది మామ్, సూపర్ ఉంది, ఎంత బాగా చేసావో. ఓ థ్యాంక్ యూ. డింపు ఎలా ఉంది? డింపు చూస్తూనే మామూలుగా అసలు ఎక్కేసింది, అసలు తిన్న తర్వాత ఇంకా మామూలుగా లేదు, చాలా బాగుంది. అది కూడా ట్రై చేయండి ఒకసారి. అది నేను ఫస్ట్ తిందాం అనుకున్నాను. సర్లే వాడికి పెట్టు, వాడి తాతృ. ఎలా ఉందిరా? ఎంత బాగుందో, అంత చాలా ఎక్సలెంట్. నువ్వు టూ మచ్ చేస్తావులే, మీ అమ్మ ఎలా చేసినా బాగుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.